ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సులువుగా శ్రీవారి ఇంటర్నెట్ ఈ దర్శన్ టికెట్లు, సులభంగా తిరుమలేసును దర్శించుకుంటున్న భక్తులు. వేడుకగా శంకర్ భగవత్పాదుల జయంత్యుత్సవం, దేశవ్యాప్తంగా జగద్గురువుకు మంగళ నీరాజనం. వీరబల్లిలో హరిహరాదుల ఆలయ జీర్ణోద్ధరణకు శంకుస్థాపన, కడప జిల్లాలో వివిధ ఉత్సవాల గోడపత్రికల ఆవిష్కరణ. తిరుపతిలో వైభవంగా భాష్యకారుల అవతారోత్సవం, భోగితేరుపై భగవద్ రామానుజుని విహారం. తిరుమల తిరుపతి దేవస్థానములు ఇంటర్నెట్ ఈ సేవా కేంద్రాల ద్వారా అందిస్తున్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లకు బ్రహ్మాండ నాయకుని భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. టీటీడీ టికెట్ల వివరాలను ఎప్పటికప్పుడు భక్తులకు తెలియజేస్తూ సులభతరమైన దర్శనానికి మార్గాలను సుగమం చేస్తోంది. ఈ సందర్భంగా తేదీల వారీగా టికెట్ల వివరాలను తెలుసుకుందాం. ఏప్రిల్ 25వ తేదీ శనివారం 1137 టికెట్లు. ఏప్రిల్ 26వ తేదీ ఆదివారం 6791 టికెట్లు. ఏప్రిల్ 27వ తేదీ సోమవారం 11685 టికెట్లు. ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం 13512 టికెట్లు. ఏప్రిల్ 29వ తేదీ బుధవారం 12881 టికెట్లు. ఏప్రిల్ 30వ తేదీ గురువారం 11995 టికెట్లు. మే 1వ తేదీ శుక్రవారం 7693 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కడప జిల్లాలోని వీరబల్లిలో హరిహరాదుల ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమానికి గురువారం శంకుస్థాపన జరిగింది. ప్రాచీనమైన ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానముల ఆర్థిక సహకారంతో పునరుద్దరిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ విప్ రాజంపేట ఎమ్మెల్యే శ్రీ మేడ మల్లికార్జున రెడ్డి, టీటీడీ జేఈఓ శ్రీ పోలా భాస్కర్లు ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తాళ్లపాకలో జరిగిన కార్యక్రమంలో తాళ్లపాక అన్నమాచార్య జయంత్యుత్సవాలు, జమ్మల మడుగు నారపుర వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, దేవుని గడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి తెప్పోత్సవాల గోడపత్రికలను జేఈఓ శ్రీ పోలా భాస్కర్ ఆవిష్కరించారు. కడప జిల్లా వీరబల్లిలో శ్రీకృష్ణ దేవరాయల వంశస్థులు నిర్మించిన హరిహరాదుల క్షేత్రం జీర్ణోద్ధరణకు చేరడంతో గ్రామస్తులు టీటీడీ ఆర్థిక సహకారంతో పునర్నిర్మాణానికి పూనుకున్నారు. గురువారం ఉదయం ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఆగమోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఈశాన్య భాగంలో శంకుస్థాపనకు ఏర్పాట్లు చేశారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహ వచనం జరిపి శంకుకు పాలు, పెరుగు, తేనె, పసుపు చందనాదులతో అభిషేకం జరిపి ప్రాణప్రతిష్ఠ చేసిన అనంతరం శంకుస్థాపన కోసం సిద్దం చేసిన ప్రదేశానికి చేర్చారు. అక్కడ జేఈఓ శ్రీ పోలా భాస్కర్, శ్రీ మేడ మల్లికార్జున రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నూతన ఆలయాన్ని 3 నెలల్లోపు నిర్మిస్తామని టీటీడీ జేఈఓ శ్రీ పోలా భాస్కర్ తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. వీరబల్లి గ్రామంలో ఈరోజు హరిహర దేవాలయం ఒక ప్రాచీనంగా నిర్మించబడినటువంటి ఆలయానికి సంబంధించి దాన్ని రినోవేషన్ చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున 25 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఈ పురాతనంగా ఉన్నటువంటి ఆలయం
పునరుద్ధరించడానికి అవకాశం ఏర్పడింది. ఇది శ్రీకృష్ణ దేవరాయల యొక్క వంశానికి సంబంధించినటువంటి వారు ఇక్కడ నిర్మాణం చేశారు. అయితే కొన్ని పనులు అసంపూర్తిగా ఉన్న దానివల్ల ఈ టెంపుల్లో జరగాల్సినటువంటి నిత్య ఆరాధన కానీ ఇంకా ఇతర ఉత్సవాలు కానీ ఏమీ జరగట్లేదు. సో ఇట్లాంటి ప్రాచీనంగా నిర్మించబడినటువంటి ఆలయాలకి ఆర్థిక సహాయం చేసే అవకాశం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండడం వల్ల 25 లక్షల రూపాయలు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లికార్జున రెడ్డి గారు అభ్యర్థన ఇవ్వడం జరిగింది. దానికి టెండర్స్ పిలిచి ఒక ఏజెన్సీని ఫిక్స్ చేసిన తర్వాత పని ప్రారంభించే ముందు భూమి పూజ నిర్వహించాము. ఈరోజు 3 నెలల లోపల ఈ పనులన్నీ కూడా పూర్తయిపోయి ఈ దేవాలయం తిరిగి మళ్ళీ ఆరాధనకి నోచుకునేటట్లు కార్యక్రమాలు చేయడానికి నిశ్చయించాము. వీరబల్లిలో హరిహరాదుల టెంపుల్ ఫౌండేషన్ స్టోన్ వేయడం చాలా నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు జేయూ గారితో కలిసి ఈరోజు చేయడం, ఎందుకంటే నేను రాజకీయంగా మొట్టమొదటిసారి ఈ మండలానికి వచ్చి ఫస్ట్ ఇదే టెంపుల్కి రావడం, ఇక్కడే 20,000 రూపాయలు నా సహాయవంతుగా ఇక్కడ దేవునికి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇవ్వడం. నిజంగా చెప్పాలంటే ఇదే కాదు, ఇంకా రేపు అన్నమయ్య జయంతి ఉత్సవాలు కూడా 3వ తేదీ జరుగుతున్నాయి. దాన్ని కూడా బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ జేయూ గారికి, ఈఓ గారికి అందరికీ చెప్పడం జరిగింది. అవి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చాలా బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు చేయడం జరుగుతుంది. అనంతరం శ్రీ పోల భాస్కర్, శ్రీ మేడ మల్లికార్జున్ తాళపాకకు చేరుకున్నారు. ఇక్కడ శ్రీ భాస్కర్ కు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తాళ్లపాక హనుమాచార్య 607వ జయంతోత్సవాల గోడపత్రికను, అలాగే మే 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరిగే జమ్మలమడుగు నారాపురం వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికను, దేవుని గడపలో మే 2 నుంచి 4వ తేదీ వరకు జరిగే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి తెప్పోత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. అనంతరం తాళ్లపాక గ్రామ అభివృద్దిపై స్థానికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో తాళ్లపాకను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. శ్రీమాన్ తాళ్లపాక హనుమాచార్యుల వారి 607వ జయంతి సందర్భంగా తాళ్లపాక గ్రామంలో నిర్వహించదలుపెట్టినటువంటి కార్యక్రమాల మీద స్థానిక ఎమ్మెల్యే గారు, అట్లాగే విప్గా వ్యవహరిస్తున్న గౌరవనీయులు శ్రీ మల్లికార్జున రెడ్డితో పాటు తాళ్లపాక గ్రామస్తులందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాము. తిరుమల తిరుపతి దేవస్థానం ఏ కార్యక్రమాలు రూపొందించిందో గ్రామస్తులకు అందరికీ కూడా వివరించడం జరిగింది. అట్లాగే గ్రామస్తులు కూడా తాళ్లపాక వారి జన్మస్థలం కాబట్టి ఇంకా కొన్ని కార్యకలాపాలు ఇక్కడ అభివృద్ధి చేయాలని చెప్పి టీటీడీ దృష్టికి తీసుకొచ్చారు. వాటన్నింటినీ పరిశీలించి అతి త్వరలో కార్యరూపం చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా శ్రీవారి ఆలయాన్ని తాళ్లపాకలో నిర్మించాలని కోరారు. గతంలో దీనికి సంబంధించి ప్రతిపాదన ఉందని, ఏదో కొన్ని వివాదాలు ఎక్కడ శ్రీవారి ఆలయాన్ని కట్టాలనే విషయం మీద వచ్చిన దానివల్ల అది మరుగున పడింది. దాన్ని తిరిగి ఆగమ సలహాదారుల ప్రకారం ఎక్కడ కట్టాలనే నిర్ణయం తీసుకుని అది ఈవో గారి దృష్టిలో పెట్టి దాని మీద ఒక ఫైనల్గా నిర్ణయం తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ తాళ్లపాక హనుమాచార్యుల వారికి సంబంధించి ఏదైతే ఇక్కడ ఒక హాల్ ఉందో, ఈ హాల్లో కేవలం విగ్రహం పెట్టి మాత్రమే ఉంది. దీన్ని తాళ్లపాక వారి జీవిత చరిత్ర డిపిక్ట్ అయ్యేటట్లు ఒక థిమాటిక్ గా మార్క్ చేస్తే బాగుంటుందని చెప్పి ఎమ్మెల్యే గారు ఇంకా ప్రజలందరూ కోరారు. దీని మీద టెక్నికల్ గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఈఓ గారితో డిస్కస్ చేసి ఒక టెక్నికల్ టీం ఏర్పాటు చేసి ఏ రకమైనటువంటి థీమ్ డెవలప్ చేయాలో దాని మీద కృషి చేస్తామని చెప్తున్నాము. మూడోది, మరి ఈ కార్యకలాపాలన్నీ చేపట్టిన తర్వాత తాళ్లపాకకు చేసేటువంటి భక్తుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఒక పిల్గ్రిమ్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ ఉంటే బాగుంటుందన్నారు. ఆల్రెడీ గెస్ట్ హౌస్ కట్టేదానికి ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు శ్రీ బాలాజీ, శ్రీమతి శారద తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో శ్రీ రామానుజాచార్యుల వారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ రామానుజాచార్యుల వారికి భోగితేరు ఉత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. అలాగే అన్నమాచార్య కళామందిరంలో ప్రముఖ పండితులు డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య అధ్యక్షతన జరిగిన ఉపన్యాస కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్రోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం భాష్యకారుల వారు ఆలయ చతుర్మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిస్తున్నారు. గురువారం సాయంత్రం ఆలయ అర్చకులు భాష్యకారుల వారిని శోభాయమానంగా అలంకరించి భోగితేరుపై కొలువుదీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో భగవద్ రామానుజాచార్యుల వారి అవతారోత్సవాల్లో భాగంగా నెల్లూరుకు చెందిన శ్రీ కెఎస్ రామానుజం రామానుజ సూత్రంధారి అనే అంశంపై శ్రీ కెటి రామానుజాచార్యులు రామానుజ చతశ్లోకి అనే అంశంపై ప్రసంగించారు. చిత్తూరు జిల్లా నారాయణవనంలోని శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో నేత్రపర్వంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన ఈ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మే 3వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, నవగ్రహ పూజలు నిర్వహించి వేద పండితులు శాస్త్రోక్తంగా ధ్వజపటాన్ని ఎగురవేసి ఉత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించారు. శివుడు ఆహరుడు శక్తికి వశుడు, ఆ దేవదేవుడు సతతము భక్తి పరవశుడు. శ్రీకాళహస్తిని దర్శించరారే, శేషమాంబార్చితుని మనసార సేవించరారే. శివ 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 శివాయనరే. శివ శివాయని శివుని పదము పూజించరే. శివ 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 శివాయనరే. శివ శివాయని శివుని పదము పూజించరే. భక్తికి శివుడే ముక్తికి శివుడే, భక్తికి శివుడే ముక్తికి శివుడే, అన్నిటికీ మూలము ఆదిశంకరుడే. శివ 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 శివ. శంకరులు జగద్గురువులు. శంకర భగవత్పాదులపై ప్రతిపాదించిన అద్వైత తత్వం అనన్య సామాన్యం. బాల్యంలోనే సన్యాసాన్ని స్వీకరించి ఆసేతు హిమాచలం పర్యటించి 32 సంవత్సరాల్లోనే దేశం నలుదిక్కల శంకర మఠాలను స్థాపించి సనాతన ధర్మాన్ని పరిపుష్టం చేసిన పూర్ణ పురుషుడు శంకర భగవత్పాదులవారు. గురువారం దేశవ్యాప్తంగా శంకర జయంత్యోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. సత్య ప్రమాణాల ఆలయంగా ప్రసిద్ది చెందిన చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి ఆలయంలో సద్గురు ఆది శంకరాచార్యుల జయంతిని వేడుకగా నిర్వహించారు. ఆలయంలోని కళ్యాణ వేదికను వివిధ వర్ణాల పరిమళ భరిత పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. తరువాత ఆది శంకరాచార్యుడి చిత్రపటాన్ని కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం ఆలయ ఈవో శ్రీ పూర్ణచంద్రరావు, చైర్మన్ లతారాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ మహానగరం చినముషిడివాడలోని విశాఖ శ్రీ శారదాపీఠంలో జగద్గురు శ్రీ ఆదిశంకరుల జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ మంగళాశీస్సులతో పీఠం ప్రాంగణంలో శ్రీ ఆదిశంకరుల విగ్రహానికి పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. తరువాత సామూహిక ఉపనయనాలు, అక్షరాభ్యాస కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల జయంతి ఉత్సవాలను కర్నూలు నగరంలో కమనీయంగా నిర్వహించారు. ఇక్కడి శంకర మఠంలో శ్రీ శంకరాచార్యుల వారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. తరువాత సామూహిక ఉపనయనాలను నిర్వహించారు. అనంతపురం నగరంలోని 1వ వీధిలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర శ్రీ కోదండ రామాలయంలో జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల జయంతిని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగద్గురు ఉత్సవమూర్తిని
సర్వాంగ శోభితంగా అలంకరించి రథంపై కొలువుదీర్చి నగర పురవీధుల్లో మేళతాళాల నడుమ ఊరేగించారు. అడుగడుగునా భక్తులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారికి కర్పూర హారతులు సమర్పించారు. అద్వైత మతాచార్యులు శ్రీ ఆదిశంకరాచార్యుల జయంతి ఉత్సవాన్ని నిజామాబాద్ జిల్లాలో వైభవంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని శ్రీ శృంగేరి శంకరమఠం లలితాదేవి ఆశ్రమాలయంలో జగద్గురు శంకర జయంతిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా శంకరాచార్య పాలరాతి విగ్రహానికి రుద్ర నమక చమక సహితంగా పంచామృతాలు శుద్ధ గంగాజలాలతో అభిషేకాన్ని నిర్వహించారు. గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలను సమర్పించి మహామంగళహారతిని సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో శ్రీ ఆదిశంకరాచార్య జయంతి ఉత్సవాన్ని కమనీయంగా జరిపారు. నగరంలోని రంగారాయుడు చెరువు వద్ద ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయంలో ప్రతిష్ఠితమై ఉన్న శ్రీ ఆదిశంకరాచార్యుల విగ్రహమూర్తికి సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. కడప జిల్లా పుష్పగిరి క్షేత్రం ఉత్సవ శోభతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. ఇక్కడ కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ వైద్యనాథ స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 16వ తేదీ నుండి ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ వైద్యనాథ స్వామి కళ్యాణోత్సవాలు భక్తులకు పరవశాన్ని పంచిపెట్టాయి. పుష్పగిరి క్షేత్రంలో ఈ నెల 16వ తేదీ నుండి వైభవంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ చెన్నకేశవ స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఉత్సవంలో తొలుత అర్చక స్వాములు స్వామి అమ్మవార్లకు నిత్య కైంకర్యాలను నిర్వహించి సర్వాంగ శోభితంగా అలంకరించారు. చక్కగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివార్లను కొలువు తీర్చారు. గణపతి పూజ, కలశస్థాపన, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, ముత్యాల తలంబ్రాల క్రతువులను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. కళ్యాణోత్సవం సందర్భంగా రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆలయానికి చేసిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదేవిధంగా పుష్పగిరి క్షేత్రంలో శ్రీ వైద్యనాథ స్వామి వారి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసం చవితి రోజు స్వామివారి కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా నిత్య పూజల అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు ప్రత్యేక అలంకరణలతో కళ్యాణ క్రతువును వేడుకగా నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ వైద్యనాథ స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. తమిళనాడు రాష్ట్రం తిరుత్తని కొండపై కొలువుదీరి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో చిత్తిరై బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. మే 3వ తేదీ వరకు జరిగే చిత్తిరై బ్రహ్మోత్సవాల్లో స్వామి అమ్మవార్లు ఒక్కో రోజు ఒక్కో వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ప్రారంభ ఉత్సవంలో భాగంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి ధ్వజస్తంభం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై కొలువు తెచ్చారు. తరువాత వేద పండితులు ఫలపుష్పాలు, నవధాన్యాలను సమర్పించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణం చేసి చిత్తిరై ఉత్సవాలకు శుభాపురిలో నెలవై ఉన్న శ్రీ కొట్టై కామాక్షి అమ్మన్న ఆలయంలో పడిపూజను భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని 18 పడిమెట్లను శుద్ది చేసి పసుపు, కుంకుమలతో అలంకరించి పూజలు నిర్వహించారు. శ్రీ కామాక్షి అమ్మవారిని పల్లకిపై వేంచేపు చేసి ఆలయ ప్రదక్షిణ చేశారు. భక్తులు, ముఖ్యంగా మహిళలు అమ్మవారికి కర్పూర హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. మన్నార్గుడి సమీపంలోని శ్రీ పళయవలం శ్రీ దుర్గా పరమేశ్వరీదేవి ఆలయంలో చిత్తిరై మాసోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ కన్నిమూల గణపతి,
శ్రీ మహావిష్ణువు, ఆదిదుర్గ, హనుమాన్ స్వామి వార్లకు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి పూజలు నిర్వహించారు. ఆపై శ్రీ దుర్గా పరమేశ్వరీదేవి అభిషేకాన్ని జరిపి అందంగా అలంకరించి మహాదీపారాధన సమర్పించారు. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి వేద సుమార్చిత కన్యకవే కారణ జన్మమునందిన శ్రీకరి వైశ్య కులోద్భవ వాసవివే కలతలు బాపద కామితమీ. తమిళనాడు రాష్ట్రం శివగంగై నగరంలోని శ్రీ భద్రకాళి అమ్మన్ ఆలయంలో క్షీరకలశ ఉత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వేద పండితులు వివిధ హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై కలశాల్లోని క్షీరంతో అమ్మవారికి అభిషేకాన్ని నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. சாத்வீகம் குணமே சகல சௌபாகியம் தந்திடும் காருண்யமே நான்கு கரங்கள் நான்கு முகங்கள் தேவர் தொழும் பாதம் மயிலத మన్నార్గుడి సమీపంలోని శ్రీ నందీశ్వరపురం గ్రామంలో ఉన్న శ్రీ నందికేశ్వర స్వామివారి ఆలయ కుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని పునరుద్దరించిన సందర్భంగా కుంభాభిషేకాన్ని జరిపారు. యాగశాల పూజ, గోపూజ, కన్నికా పూజలను జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. కలశ జలాలతో ఆలయ గోపుర శిఖరానికి శ్రీ నందికేశ్వర స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. సులువుగా శ్రీవారి ఇంటర్నెట్ ఈ దర్శన్ టికెట్లు, సులభంగా తిరుమలేశుని దర్శించుకుంటున్న భక్తులు. వేడుకగా శంకర్ భగవత్పాదుల జయంత్యుత్సవం, దేశవ్యాప్తంగా జగద్గురువుకు మంగళ నీరాజనం. వీరబల్లిలో హరిహరాదుల ఆలయ జీర్ణోద్ధరణకు శంకుస్థాపన, కడప జిల్లాలో వివిధ ఉత్సవాల గోడపత్రికల ఆవిష్కరణ. తిరుపతిలో వైభవంగా భాష్యకారుల అవతారోత్సవం, భోగితేరుపై భగవద్ రామానుజుని విహారం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే తమిళ ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
మన్నార్గుడి సమీపంలోని శ్రీ నందీశ్వరపురం గ్రామంలో ఉన్న శ్రీ నందికేశ్వర స్వామివారి ఆలయ కుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని పునరుద్దరించిన సందర్భంగా కుంభాభిషేకాన్ని జరిపారు. యాగశాల పూజ, గోపూజ, కన్నికా పూజలను జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. కలశ జలాలతో ఆలయ గోపుర శిఖరానికి శ్రీ నందికేశ్వర స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. సులువుగా శ్రీవారి ఇంటర్నెట్ ఈ-దర్శన్ టికెట్లు, సులభంగా తిరుమలేశును దర్శించుకుంటున్న భక్తులు. వేడుకగా శంకర్ భగవత్పాదుల జయంత్యుత్సవం, దేశవ్యాప్తంగా జగద్గురువుకు మంగళ నీరాజనం. వీరబల్లిలో హరిహరాదుల ఆలయ జీర్ణోద్ధరణకు శంకుస్థాపన, కడప జిల్లాలో వివిధ ఉత్సవాల గోడపత్రికల ఆవిష్కరణ. తిరుపతిలో వైభవంగా భాష్యకారుల అవతారోత్సవం, భోగితేరుపై భగవద్ రామానుజుని విహారం. ఆధ్యాత్మిక విశేషాలింతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే తమిళ ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.